ఏరియా నెక్స్ట్ మటన్ చికెన్ మనం పర్చేస్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఇక్కడైతే స్టాండర్డ్గా ఉంటుంది, ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఏదైతే ఉంటుందో ప్రాసెస్ మనం చూస్తుంటే స్టాండర్డ్గా ఉంటుంది. సో జస్ట్ చలో లెట్స్ గో. చలో హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి నేను రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు ఈ ఛాన్స్ వచ్చేసింది మనకు. సో దిస్ ఇస్ మై న్యూ ఛానల్ గాయ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. బై ద బై, ఐ స్టార్టెడ్ ఏ రైడ్ హైదరాబాద్ టు కర్నూల్. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకు 220 కిలోమీటర్స్ వస్తుంది. ద స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఏరియా వచ్చేసి మనకి అరంగర్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను. సో బై ద బై, నాకు NH44 అంటే చాలా ఇష్టం, బట్ ఓకే, ద బెస్ట్ లాంగెస్ట్ వే ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ స్టార్ట్ చేసే టైం వచ్చేసి మనం ఈరోజు రైడ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను నేను. సో ఆల్మోస్ట్ 5:45కి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. ఆల్మోస్ట్ ఐ వాంట్ టు రీచ్ మై డెస్టినేషన్ ప్లేస్ కర్నూల్కి. నేను 9 రీచ్ అయిపోవాలి అనుకుంటున్నాను, బట్ చూద్దాం హౌ మచ్ టైమ్ ఇట్ విల్ బి టేక్. అండ్ ఆల్మోస్ట్ చూసుకునేటటువంటి ప్రాసెస్. చలో వీడియోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. చలో, హ్యావ్ ఎ నైస్ డే. రైడ్ కంటిన్యూ చేద్దాం. ఓకే. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ అయింది. ఇప్పటికి స్టిల్ నౌ మనం రైడ్ గోస్ ఆన్ ది వే. బట్ మనం చూస్తున్నట్టయితే ప్రాసెస్ బైక్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఏ విధంగా మనం డ్రైవ్ చేసుకున్నా అంటే లైక్ 100+ దాటితే మనకి అసలుకి ఎంత కాన్సంట్రెన్సీ అనిపిస్తుంది. వెహికల్ బండిలో అయితే అవసరం ఉంది భయ్య. బట్ మైలేజ్ ఎఫిషియన్సీ కూడా నాకు బెస్ట్ అనిపిస్తుంది. లైక్ 100 కిలోమీటర్స్ వచ్చేసి మనకి 3.1 లీటర్ చూపిస్తుంది. నౌ రైడ్ అంటే మనము డ్రైవ్ చేసిన విధానం అనేది ఆల్మోస్ట్ 120+ అనేది గ్రాస్ అయింది. చలో ఇప్పుడైతే మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్దాం. స్పీడ్ని కూడా మూవ్ చేసుకుంటూ లైక్ 85 to 90 ట్రై చేస్తాము. బట్ ఇంకో ఆల్మోస్ట్ ఇంకో 30 to 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి హ్యావ్ ఎ బ్రేక్ చూసుకుందాం. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము బాలానగర్ ఏరియా. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు ఉంది. సో రోడ్ కొంచెం డిస్ట్రాక్టెడ్గా ఉన్నది అనమాట. సో నాట్ ఏ ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం స్పాటెడ్ ప్లేస్ వచ్చేసి మనకి జడ్చర్ల వచ్చేస్తుంది. నియర్ బై మనకి టోటల్ 100 కిలోమీటర్స్ కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ నియర్ బై 1 hour అయితే అవుతూ ఉన్నది. చలో మనము స్మాల్ జడ్చర్లలో ఒక మినీ బ్రేక్ తీసుకుందాం. చలో
ఆల్మోస్ట్ మనం ఇప్పుడైతే ఈవినింగ్ వ్యూ చూస్తున్నాము. చాలా స్మూత్గా ఉన్నది వ్యూ అయితే. టెంపరేచర్ కూడా లోనే ఉంది. సో డ్రైవింగ్ ఆల్సో చాలా బెటర్గానే ఉంది. లాంగ్ డ్రైవ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే NH44 మీద చేసుకోండి. ద బెస్ట్ వ్యూ అండ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. మస్త్ ఓపెన్గా ఉంటుంది ప్లేస్. ట్రాఫిక్ అయితే మనకు లైక్ అంత ఏం ఉండదు. లైక్ బెస్ట్ వే అబ్బా, ఇదైతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు వేలో అయితే. ఈసారి ద బెస్ట్ వే ఈసారి అయితే నేను నా ఫ్రెండ్స్ తీసుకుని ద బెస్ట్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే రెడీగా ఉంటాను ఈ వీడియో మీద. ఐ విల్ ఆల్వేస్ ప్రిఫర్ ఏ బెస్ట్ వీడియో. మొత్తానికైతే మనము జిచ్చేలాగా వచ్చేసాము. దట్స్ నాట్ ఆఫ్ పాట్. చలో ఇంకా మూమెంట్ స్టార్ట్ చేసుకుంటూనే పోదాం, ఇబ్బంది ఏం లేదు. ఆల్మోస్ట్ నాన్ స్టాప్గా మనం అనుకున్న టైంకి నా ప్లేస్కి నేను రీచ్ అవ్వాలనుకుంటా. ఆల్మోస్ట్ 9 కంతా నేను ఐ విల్ బి రీచ్ మై ప్లేసెస్. ఆల్మోస్ట్ వ్యూ కూడా సో బ్యూటిఫుల్. చలో లెట్స్ ఇలాంటి మూమెంటంని మనం చూసుకుంటూ పోతూనే ఉండాలి. Slow down, don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. It's the whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. ఆల్మోస్ట్ మనం జర్నీ చేసి అయితే కొంచెం వీటితో సమ్ రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ ఆగాలి. సో ఇప్పుడు ఏదో షాప్ అన్నట్టు ఉంది, ఆగుదాం. చలో కొంచెం రిఫ్రెష్మెంట్స్ అయ్యి మనం చలో స్టార్ట్ చేసుకుందాం మళ్ళీ. ఆల్మోస్ట్ హెవీ రైడ్ అంటే మనం అంత రైడ్ చేయలేదు. లైక్ నియర్ బై మనం ట్రావెల్ చేసుకున్నట్టయితే ఓకే పర్ఫెక్ట్గా ట్రావెల్ చేసుకుంటున్నాం, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. నార్మల్గా మనం చూసుకున్నట్టయితే మనం రైడ్ ఏదైతే కంప్లీట్ అవుతుందో ఆల్మోస్ట్ చూసుకుంటూ మూవ్ చేసుకుందాం. ఇటువంటి ప్రాసెస్ అనేది మీకు ఇబ్బంది ఉండదు. ఆల్మోస్ట్ టుగెదర్గా ప్లాన్ చేసుకుంటే లైక్ చలో లెట్స్ మూవ్. ఆల్మోస్ట్ ఏదైతే మనం ఉందో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా నాకు చాలా అంటే చాలా బెటర్గా ఉంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ మనం ఇప్పుడు నుండి టార్గెట్ తీసుకున్నట్టయితే మనం బెస్ట్గానే ఉంది ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఆల్మోస్ట్ 6:32 టైం ఆల్సో ఆల్మోస్ట్ ఇప్పుడు 390 ఉండేప్పుడు మనకి 290 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 100 అంటే బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీనే వస్తుంది నాకు. లైక్ మనం ఏదో అనుకున్నాం నా వెహికల్ గురించి, బట్ ఇట్స్ ఓకే, సూపర్. చలో
One star falls into the sky, and summer was alive. Going to the end of time, I can see the daylight. I swear perfectly, in the really the end. Just so like a stranger, so far away from me. You said you're running for me, but I managed from our story. Baby, don't be sorry for me, gonna just perfect story. You said you're running for
ఫైనల్ మొమెంటంగా మనం చూసుకున్నట్టయితే అబ్సల్యూట్గా నేను అనుకున్న టైంకి అయితే నేను రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ కర్నూలు ఎంట్రన్స్లోనే ఉన్నాను. కర్నూలుకి ఎంటర్ కూడా అయిపోయాను. ద బెస్ట్ ఫీల్ అబౌట్ అంటే లైక్ అనుకున్న టైంకి నేను నా డెస్టినేషన్ ఏదైతే ఉందో నేను బెస్ట్గా రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ లైక్ సమ్ ప్రౌడ్ అండ్ హ్యాపీనెస్ ఆల్సో. లైక్ వీ హ్యావ్ టు చెక్ ద ప్లేసెస్ ఇన్ కర్నూల్. జస్ట్ డోంట్ వరీ. ఇంకో 2 or 3 minutes, 2 or 3 minutes లొకేషన్లో ఉండిపోతాను. ఆల్మోస్ట్ విల్ బికమ్ 8:43 అవర్స్లో ఐ విల్ బి రీచ్ మై డెస్టినేషన్స్. అంటే నేను ఏదైతే అనుకున్నానో అప్పుడు మనకి 5:45కి జర్నీ స్టార్ట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ కంప్లీటెడ్ విల్ టు 8:45. నియర్ బై ఆల్మోస్ట్ 3.5 నియర్ బై 4 hours to total journey. How to complete it to Kurnool. I finally reached my destination. Chalo, thank you. ఫైనల్గా నేను నా లొకేషన్కి రీచ్ అయిపోయాను. అండ్ ఆల్మోస్ట్ అయితే ఫీలింగ్ ఈజ్ గుడ్. అండ్ ప్లీజ్ do like and share and subscribe to my channel, guys. Thank you so much.